టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షులు పుట్టారంగయ్య ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అటువంటి పార్టీ మీద నిందలు వేయడం పద్ధతి కాదు. ఎమ్మిగనూరు పట్టణంలో బీసీ శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందని చెప్పిన పట్టణంలో 22 కుల సంఘాలు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మున్సిపల్ కమిషనర్కు ఆదేశించడం, కమిషనర్ ఆదేశాల మేరకు సర్వేలు బీసీ శ్మశాన వాటికను కొలిచి హద్దులు ఏర్పాటు చేసి వారికి అప్పజెప్పడంలో ఆనాడే బీసీ కుల సంఘాలు హర్షం వ్యక్తం చేసి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని కమిషనర్కు ధన్యవాదాలు తెలపడం జరిగిందని, ఈ విషయాన్ని టీడీపీ సోషల్ మీడియా టీడీపీ వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, అదేవిధంగా బీసీల అభ్యున్నతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఎమ్మిగనూరు బీసీ మహిళకు టికెట్ కేటాయించడం జరిగిందని, వారు మాత్రం ఆ విధంగా చేయలేదు, ఇది ప్రజలకు తెలుసు, ఈ విషయంపై రాద్ధాంతం చేయడం తగదు అని మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ తెలియజేశారు. 90 న్యూస్ రిపోర్టర్ ఇస్మాయిల్. అరే ఈరోజు బీసీ మహిళకి ఇచ్చింది టికెట్ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ టికెట్ రావడానికి త్యాగం చేసిన వ్యక్తి ఎవరు? మన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు. బీసీలకు ఇవ్వండి అని చెప్పి మేము త్యాగం చేసి బీసీ మహిళను ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు తీసుకొస్తే ఆయన సీఎం దగ్గర తీసుకొచ్చి ఆమెను గెలిపిస్తానని మాట ఇచ్చి సీఎం దగ్గర తీసుకొచ్చినాడు ఇక్కడికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు, బుట్టా రేణుకా మేడం గారిని. అలా టీడీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసురుతున్నా, ఆయన కూడా బీసీ నాయకులు పెట్టి గెలిపించుకొని రావాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. అప్పుడు మీరు బీసీ వాది అని మేము నమ్ముతాం. ఇలా మీలాంటి నాయకులతో ఏది పడితే చెప్పడం ఇది భాగం కాదు, మంచి పద్ధతి కాదు. కొత్తగా వచ్చారు అభ్యర్థి బుట్టా రేణుకా గారు, కాబట్టి వారిపై అనవసరమైన అబండాలు వేయడం మంచి పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా బీసీ శ్మశాన వాటిక గురించి వాళ్ళు ఈరోజు ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. బీసీ శ్మశాన వాటికకు ఆమె కూడా మద్దతు తెలుపుతూ ఆమె లెటర్ ఇచ్చిందని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఆమె లెటర్ ఇచ్చింటే ఎక్కడో చూపించమని వాళ్ళని కోరుతా ఉన్నాను. అధికారుల తప్పిదం వలన అది గోశాలకు కేటాయించాలని చెప్పి కౌన్సిల్లో అజెండాలో అంశం చేర్పించబడింది. అది తెలుసుకున్న బీసీ నాయకులు వెంటనే ఆమె 6వ వార్డులో ప్రచారంలో ఉండగా రోడ్డు మీదే బీసీ నాయకులు అర్జీ సమర్పిస్తే ఆ అర్జీ మీద స్పందించి వెంటనే కమిషనర్ గారికి ఆమె ఆదేశాలు ఇచ్చారు. ఆ సబ్జెక్ట్ని ఆపండి, అది ఎలాంటి పరిస్థితుల్లో పాస్ కావడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే స్టాప్ చేయించారు. అందుకు వారు ఇచ్చిన అర్జీల ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీద ఆమె కూడా బీసీలకు ద్రోహం చేస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు ఆరోపణలు చేస్తున్నారు. ఇది అవాస్తవం. ఆమె ఈరోజు తెలియజేసిన విషయం ఏమంటే, శ్మశాన వాటికను ఏదైతే ఎకరా 52 సెంట్లు ఉందో దాని మొత్తం కూడా ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఎక్కడి నుంచి అయినా కానీ ఫండ్స్ తెచ్చి దానికి ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ గోడ నిర్మించి ఆ బీసీ సంఘాల నాయకులకు తాళాలు అప్పచెప్తామని చెప్పి ఈరోజు తెలియజేయడం జరిగింది.